ప్రవచనంగా ఆమోసు ద్వారా పలికించాడు. అదేంటి అనంటే, ఈరోజు క్రైస్తవ సంఘాలలో కూడా పాటలు పాడుకోవడం లేదా పాటల యొక్క ఉనికి నిజంగా వాక్యానుసారంగా ఉందా అని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. నేను గత 2 రోజులు కూడా పాట ఎందుకు పాడాలి, దేనికి పాడాలి, మరలా అడుగుతున్నాను ప్రశ్న. సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాడాలి. ఎస్, బుద్ధి, హెచ్చరిక, బోధ, ఆదరణ, ఓదార్పు, ధైర్యం కలగడం కోసం పాటలు పాడాలి. అంతేగాని నేనెంత పెద్ద పాటగాడిని అని చూపించుకోవడానికి కాదు. అలాగే పాటలు పాడిన, పాటలు రాసిన, రచించిన ఆ పాటలు వాక్యానుసారముగా ఉండాలి. ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా సాహిత్యం ఉండదు, అర్థం ఉండదు. అట్లాంటి పాటలు పాడిన, రాసిన దానివల్ల మహిమ కలగదు కదా. దేవుడు ఏమంటున్నాడంటే, మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. ఏం చేయమంటున్నాడు చూడండి 24వ వచనంలో, నీళ్లు పారినట్లు న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. దేవుడు మెచ్చుకునేది మన పాటల్ని కాదు, మన జీవన విధానాన్ని. మన జీవితంలో నీతి, న్యాయం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు. కాబట్టి నీతి కలిగి న్యాయాన్ని జరిగించి బ్రతికేవాడు పాడినా ప్రభు సంతోషిస్తాడు. కానీ నీతి న్యాయములు కలిగి బ్రతకకుండా మనం ఎన్ని మంచి పాటలు పాడినా నా యుద్ధ నుండి తొలగనీయుడి అంటాడు దేవుడు. ఓకే, రైట్.